ఇప్పుడు మనకి ప్రీవియస్ వర్షన్ అంటే ప్రీవియస్‌గా మనం మనకి సపోజ్ ఒక హిందూ పేపర్ తీసుకుంటే హిందూ పేపర్‌లో 1934 ఆర్టికల్ అనేది కావాలి. ఆర్టికల్ ఏ విటమిన్ దానికి ఒక వెబ్‌సైటే ఉంది. ఆ వెబ్‌సైట్ పేరు వేబ్యాక్ మిషన్. ఆ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి వేబ్యాక్ మిషన్. దాని వెబ్‌సైట్ archive.org. ఇది మీకు ఓపెన్ చేసాను. ఇందులో మీకు మొత్తం ఏం డౌట్ ఉంది. ఇది సేమ్ లైక్ ఇలాగే గూగుల్ బ్రౌజర్. ఇందులో మీరు సపోజ్ సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్స్ ఆల్ సాఫ్ట్వేర్ మీకు సపోజ్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ కావాలి. ఎంఎస్ ఆఫీస్ టైప్ చేసి ఇక్కడ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్గా ఎంఎస్ ఆఫీస్ అల్టిమేట్ సర్వీస్ ప్యాక్ సమస్తం ఏదో నాకు చేసే కావాలంటే ఇక్కడ వీడియోలోకి వెళ్ళి ఆల్ వీడియో మీకు ఏది కావాలంటే అది విత్ లాంగ్వేజెస్. ఇక్కడ లాంగ్వేజ్ మీరు ఇక్కడ ఫిల్టర్ పెట్టు. ఇవన్నీ మన తెలుగు మీకు నచ్చింది డౌన్లోడ్. ఇప్పుడు సపోజ్ ఇది కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వినొచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేయండి. ఎంపీ ఏపీ పీడిఎఫ్లో ఏది కావాలి. ఇదంతా జిన్ సైట్ మొత్తం ఇప్పుడు మన అసలు ఒక 2% తీసుకుంటాం. ఆ ఇద్దరు ఏ పర్సన్ ఇద్దరు సి అనే పనిచేస్తారు. ఏ పర్సన్ చాలా సంవత్సరాలు, బి పర్సన్ ఏ దగ్గర బి అని పనిచేస్తారు. ఏ బిల్ కాదు పేర్లు పెట్టి చెప్పు. ఇప్పుడు రాహుల్ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తారు. రాహుల్ దగ్గర సురేష్ అనే వ్యక్తి పనిచేస్తారు. అంటే రాహుల్ అంటారు. రాహుల్ సురేష్ ఒకటే కంపెనీ కాబట్టి ఇద్దరికి మంచి ఫ్రెండ్స్. రాహుల్ ఏం ఫిక్స్ సురేష్ కోసం అంటే సురేష్ తాలూకా ఫోన్ నంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి. ఒక 8 months పోయాక సురేష్ అనే రాహుల్ నాకు సాయం కావాలి, నాకు 50,000 కావాలి. ఫోన్లే మనోడే కదా, ఒకే ఆర్గనైజేషన్ చేస్తాం కదా రాహుల్ అని సురేష్కి 50,000 అప్పుగా ఇచ్చాడు. 50,000 ఇచ్చిన వెంటనే ఆ మరుసటి రోజు నుంచి సురేష్ అనే వ్యక్తి అసలు ఆర్గనైజేషన్ రావట్లేదు, కంపెనీకి రావట్లేదు, వర్క్ రాకుండా ఎలా వర్క్ చేస్తాం, కంపెనీకి రావట్లేదు. ఈయన ఏమైందో తెలియదు. ఒక 2-3 days చూసాడు రాహుల్.
2-3 డేస్ చూసాక కాల్ చేయడం మొదలుపెట్టాడు సురేష్. కాల్ చేస్తే మరి రాహుల్ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సురేష్ కోసం? అడ్రస్ తెలియదు, ఏమీ తెలియదు. ఇచ్చిన రెండు ఏంటంటే ఫోన్ నెంబర్. ఒకటి ఫోన్ నెంబర్, ఇంకొకటి మీ ఈమెయిల్ ఐడి. ఫోన్కి ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తే మరి 50,000 ఎలాగా? 50,000 మాట పక్కన ఉంచండి. ఫస్ట్ ఆ సురేష్ అనే లొకేషన్ రాహుల్కి కావాలి. ఎలాగొస్తుంది అంటే దానికోసమే ఒక టూల్ అనేది. ఆ టూల్ రీడ్ నోటిఫై డాట్ టూల్. ఈ టూల్లో ఏం చేస్తుంటారంటే ఇప్పుడు రాహుల్కి సురేష్ తాలూకా ఈమెయిల్ ఐడి, సురేష్ టెస్ట్ లేట్ రాహుల్కి తెలియాలి. తెలిస్తేనే రాహుల్ పడిన ట్రాప్లో సురేష్ అయినా పడగలరు. ఒకవేళ తెలియదు కష్టం. నీకు ఏదో ఒక ఇంట్రెస్ట్, ఇప్పుడు సపోజ్ ఇద్దరు కలిపి ఒకటే ఆర్గనైజేషన్ పనిచేశారని చెప్పాను కదా. ఇప్పుడు రాహుల్ తెలివిగా ఆలోచించి సురేష్కి ఒక మెయిల్ అని సెండ్ చేస్తాడు. ఏమని సెండ్ చేస్తాడంటే, మీరు రావట్లేదు కదా, ఇదిగోండి మీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చెప్తూ ఒక మెయిల్ అనేది విత్ అటాచ్మెంట్, ఏదో ఒక అటాచ్మెంట్ అనేది సెండ్ చేస్తాడు. సెండ్ చేసే ముందర ఆయన మెయిల్ ఐడి దగ్గర .readnotify.com పెట్టేసి సెండ్ చేస్తాడు. సెండ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ నీకు డబ్బులు వస్తాయి కంపెనీ దగ్గర నుంచి అని సురేష్ ఎవరికి తెలిసినా నీకు ఆ మెయిల్ అనేది ఓపెన్ చేస్తాడు కదా. సురేష్ అలాగే ఓపెన్ చేసిన వెంటనే ఈ readnotify.com ఏం చేస్తుంది? ఇలాగా సురేష్ అనే వ్యక్తి మీ మెయిల్ ఐడి ఓపెన్ చేశాడు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రాహుల్కి పంపిస్తాడు. పంపించిన వెంటనే రాహుల్ ఏం చూస్తాడు అంటే ఆ సురేష్ తాలూకా లైవ్ లొకేషన్ చూడగలడు. ఎక్కడున్నాడు, ఈ మెయిల్ ఎన్నిసార్లు ఓపెన్ చేశాడు, ఈ మెయిల్ ఎవరికైనా ఫార్వర్డ్ చేశాడు, అటాచ్మెంట్ ఉంటే ఒకవేళ అటాచ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని ఈ అటాచ్మెంట్ ఎవరికైనా ఫార్వర్డ్ చేశాడా, ఆ అటాచ్మెంట్ ఎన్నిసార్లు చూశాడు, ఈ మెయిల్ ఎన్నిసార్లు చూశాడు అనేది పిన్ పాయింట్తో సైతం వస్తుంది విత్ లొకేషన్. ఇది అఫ్ కోర్స్ ఇది కూడా పెయిడ్ టూలే. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్తాం. ఆ వెబ్సైట్ పేరే www.readnotify.com. నేను ఆల్రెడీ ఫస్ట్ మీరు సైన్ ఇన్ అక్కర్లేదు. ఇక్కడ స్టార్ట్ హియర్ అని ఉన్నది చూడండి. స్టార్ట్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫ్రీ ట్రయల్ అని ఉన్నది కదా, మీరు స్టార్ట్ హియర్ అని క్లిక్ చేశాక ఇవన్నీ మీరు చదవచ్చు. ఏటేటి ఉంటుంది, ఏటేటి ఇదే రీడ్ నోటిఫై కదా, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు స్టార్ట్ హియర్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వాడు ఏటేటి చేయగలరు. దేర్ ఆర్ 4 ways to send tracked email. ఒకటి జీమెయిల్, హాట్మెయిల్, మాన్యువల్లీ, ఆటోమేటిక్లీ. మాన్యువల్లీ అయితే మీరు ఏం చేయాలి, ఒక ఈమెయిల్ని కంపోజ్ చేసి మీ మెయిల్ ఐడి క్లిక్ చేసి .readnotify.com అని ఆ రెసిపియంట్ ఈమెయిల్ దగ్గర రాస్తే చూడండి. ఇక్కడ నీట్గా ఎగ్జాంపుల్ drakecm@yahoo.com అడిగింది. .readnotify.com అనేది మీరు పెడితే
అని ఈ readnotify.com ఈ రిసిపియంట్కి మీకు వెళ్దు ఇన్ ది సెన్స్ కనపడదు. ఈ readnotify.com ఓన్లీ మనకే కనిపిస్తుంది. ఇది తీసి ఇది ఓన్లీ ఇదే వెళ్తుంది. ఇది వెళ్ళిన వెంటనే ఏం చేస్తాడు రిసిపియంట్? ఓపెన్ చేసి చూస్తాడు. వాడు ఎన్నిసార్లు ఓపెన్ చేసి కూడా ఉంటుంది. అది మీరు చూడొచ్చు. ఇక్కడ సపోజ్ ఫ్రీ ట్రయల్ క్లిక్ చేయండి. ఇది మీరు సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ మీరు టైం జోన్ మాత్రం ఏషియా అనేది మీరు సెలెక్ట్ చేయాలి. సరేనా? టైం జోన్ మాత్రం. నేను ఇది ఆల్రెడీ సైన్ అప్ చేసుకుంటే నేను ఇప్పుడు లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇది నా రీడ్ నోటిఫైడ్. ఇప్పుడు నా అవుట్లుక్ ఓపెన్ చేస్తాను. నా మెయిల్ ఐడి అవుట్లుక్ అనేది నా మెయిల్ ఐడి. న్యూ మెయిల్ రోజుకి వెళ్ళాను. నా ఇంకో మెయిల్ ఐడికి టెస్టింగ్ పర్పస్ డాట్ ఇక్కడ రీడ్ .com అనేది కొట్టి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒక ఈమెయిల్ పెట్టేసి సెండ్ చేసి ఇప్పుడు నా జీమెయిల్ ఇది బై డిఫాల్ట్ మీకు ఎందులో ఉంటుందంటే స్పామ్లోకి వెళ్ళి చూసారా? స్పామ్లోకి వెళ్ళిందా? నేను ఇది క్లిక్ చేసాను. ఇది రిపోర్ట్ నాట్ స్పామ్ అంటే అందులోకి ఇది క్లిక్ చేసాను. ఇప్పుడు మనం రీడ్ నోటిఫైడ్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూసారా? ఇంకా నేనేం పంపించాను రిసిపియంట్ డేట్ రిసిప్ట్. ఇప్పుడు డేట్ దాని సబ్జెక్ట్ ఏంటి? ఇదే ఓపెన్ అంటే నాట్ ఎట్ అని మళ్ళీ రిఫర్ కొంచెం స్లో ఉంటుంది కొంచెం
ఆ మాత్రం స్లో ఉంటుంది. ఓపెన్ చేసాను, చూడండి. డేట్ డేట్ కనిపిస్తుంది, రిసిపియంట్ మెయిల్ ఐడి కనిపిస్తుంది, సబ్జెక్ట్, తర్వాత వాడు ఎప్పుడు ఓపెన్ చేశారు. ఇది క్లిక్ చేశారనుకో, ఇక్కడ చూసారా, వాడు వాడు టైం జోన్, వాడు ఎప్పుడు ఓపెన్ చేశాడు, తర్వాత వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, అదే తర్వాత వాడు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా జీమెయిల్ నుంచి జీమెయిల్ అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక మెయిల్ అనేది వచ్చింది కదా, అదే నేను ఒక మెయిల్ అనేది పంపించాను కదా టెస్ట్ పర్పస్, ఓపెన్ చేశాను కదా, ఈ మెయిల్కి కూడా మీకు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎలాగ ఓపెన్ చేశారు. ఒక నోటిఫికేషన్ అనేది ట్రై చేస్తాం రావడం. సరే, జనరల్గా అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఏముంటుందంటే, ఇలాగా మీరు పంపించిన ఈమెయిల్ రెసిపియంట్ అనేది షేర్ వస్తుంది అనమాట. దీన్ని బట్టి మీరు యాక్యురేట్ లొకేషన్ అనేది మీరు కనుక్కొని మీరు ఆ లొకేషన్కి వెళ్ళి మీకు రావాల్సిన, మీరు ఇచ్చారు కదా, రావాల్సిన అమౌంట్ అనేది మీరు తీసుకోవడానికి అవుతుంది. మీరు యాక్యురేట్ అంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్, పిన్ పాయింట్ లొకేషన్ అనేది మీకు కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవాలి. ఇది కూడా ఫ్రీ టూలే, ఏమి పెయిడ్ టూలే. మీరు ఫ్రీమియం యూజ్ చేస్తే మీకు ఫ్రీలో ఏటేటి కనిపిస్తాయి అవే కనిపిస్తాయి. అదే మీరు ప్రీమియం యూజ్ చేస్తే మీకు పిన్ పాయింట్ యాక్యురేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ readnotify.com అనేవాడు మీకు పిన్ పాయింట్గా ఇస్తాడు. రేపటి క్లాస్లో మనం చెప్పుకుందాం ఏంటంటే, ఒక వెబ్ డేటా ఎక్స్ట్రాక్టర్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ మీకు గూగుల్లో ఎక్కడా దొరకదు. ఆ టూల్ యూస్ చేయాలంటే కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సెక్యూరిటీ ఇన్ ది సెన్స్ ఆ టూల్ ఏం హార్మ్ఫుల్ ఏం కాదు. అది యూస్ చేయాలంటే మీ విండోస్ డిఫెండర్, ఫైర్ బాక్స్ అన్నీ ఆపుకున్న తర్వాత మీరు ఆ టూల్ అనేది ఎలాగ యూజ్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. లైవ్ చూపిస్తే మీకు ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది. అది ఇప్పుడు చెప్పొచ్చు, కానీ ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి నేను మీకు రేపు కంటిన్యూ చేస్తాను. రేపు అది చెప్పుకునేక రేపటితోటి మాడ్యూల్ 2 క్లోజ్ అయిపోయినట్టు. తర్వాత మనం మాడ్యూల్ 3 స్కానింగ్కి వెళ్తాం. మాడ్యూల్ 3 స్కానింగ్ తర్వాత మాడ్యూల్ 4 ఎన్యూమరేషన్కి వెళ్తాం. మాడ్యూల్ 4 ఎన్యూమరేషన్ తర్వాత మాడ్యూల్ 5కి వెళ్తాం.
ఇది వనరబిలిటీ అనాలిసిస్. అర్థమైందని అనుకుంటున్నాను.